హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, దీపావళి సందర్భంగా మన యాప్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ పైన కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో వాటికి సంబంధించి ఈ రోజు అయితే లాస్ట్ డేట్ ఉంది. దానిలో భాగంగా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి అన్ని సబ్జెక్టులకు కలిపినటువంటి టెస్ట్ సిరీస్ను జస్ట్ 399 రూపీస్కి అందించడం జరుగుతుంది. దీని ద్వారా మొత్తం మీకు 250 టెస్టులు అయితే అందిస్తాం. ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. అదేవిధంగా తెలంగాణ కల్చర్ కావచ్చు, ప్రభుత్వ పథకాలు అండ్ అదేవిధంగా తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూవ్మెంట్, ఈ 4టిని కలిపి జస్ట్ 149 రూపీస్కి అందించడం జరుగుతుంది. దాంతోపాటుగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది 49 రూపీస్కి అందిస్తున్నాయి. అండ్ జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా 49 రూపీస్కి ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. నచ్చినట్లయితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 10 రోజులు 100 సెగ్మెంట్లు అనే టైటిల్ తోటి మనం దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. నిరుద్యోగ ఎక్స్ప్రెస్, సో బస్సు యాత్రకు యువత ప్లాన్, ఈసీ పర్మిషన్ తర్వాత ప్రారంభం, 2 ప్రత్యేక బస్సుల్లో ప్రచారం, సో ప్రభుత్వ వైఫల్యాలపై జనాల్లోకి అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలను జనాల్లోకి తీసుకెళ్లాలని నిరుద్యోగులు నిర్ణయించారు. సో ఇందుకోసం నిరుద్యోగ యువత ఎక్స్ప్రెస్ పేరిట బస్సు యాత్ర చేపట్టాలని డిసైడ్ అయ్యారంటే ఇక్కడ చూడవచ్చు. సో ఈ విషయంపై ఇప్పటికే ప్రొఫెసర్ కోదండరామ్తో పాటు మేధావులు యువ నాయకులతో చర్చించినట్లు తెలిసింది. సౌత్ తెలంగాణ నుంచి ఒకటి, నార్త్ తెలంగాణ నుంచి మరొక బస్సులో ప్రచారం చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు. 10 రోజుల్లో 100 నియోజకవర్గాలు చుట్టి వచ్చేలా రూట్ మ్యాప్ను రెడీ చేశారంటే ఇక్కడ చూడవచ్చు. ఒక్కో బస్సు ప్రతిరోజు 5 నియోజకవర్గాల చొప్పున పర్యటించనున్నది. సో ఇప్పటికే ఈ నిరుద్యోగ యువత ఎక్స్ప్రెస్ ప్రచారం కోసం ఎలక్షన్ కమిషన్కు రిక్వెస్ట్ చేశారు. సో అనుమతి రాగానే ప్రారంభించనున్నారు. సో ఈ యాత్ర ఈ నెల 15 లేదా 16 తేదీలో ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుందంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే ఇప్పటికే 2 సార్లు మోసపోయామంటే ఒక అప్డేట్ ఇక్కడ రావడం జరిగింది. సో నోటిఫికేషన్లు రాక ఇచ్చిన నోటిఫికేషన్లను సమర్థవంతంగా నిర్వహించలేక ఎంతో మంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లు కావచ్చు, స్టడీ హాల్స్, లైబ్రరీలో కుంగిపోతున్నారు. సో ఇప్పటికే ఒక జనరేషన్ కోల్పోవాల్సి వచ్చింది. చాలామంది నిరుద్యోగులు భవిష్యత్తు అంధకారంగా మారింది. ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం 2 సార్లు మోసపోయాం. మరోసారి వస్తే భవిష్యత్ తరాలకు కూడా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది అంటే ఇక్కడ చూడవచ్చు. సో అందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఆధారాలతో సహా ప్రజలకు వివరించేందుకు నిరుద్యోగ యువత ఎక్స్ప్రెస్ పేరిట ప్రచారం నిర్వహించాలని నిర్ణయించామంటే ఇక్కడ రియా సార్ మాట్లాడినటువంటి కూడా మనం దిశా న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ అంటూ మరొక అప్డేట్ ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతిలో అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల నియామకాలు జరుపుతామని చెప్పేసి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు ఇక్కడ చూడవచ్చు. సో తెలంగాణలో రాబోయేది ఇందిరమ్మ రాజ్యం అని, సో ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాల ప్రజలకు అభ్యున్నతి జరుగుతుందని తెలిపినట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, దాంతోపాటుగా జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తామని చెప్పేసి ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం చూసినట్టయితే పరీక్షలపై పరేషాన్ అనేటువంటి టైటిల్ తోటి మనం సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇది మనకు గత 2 days బ్యాక్ వచ్చినటువంటి న్యూస్. మనం 2 days నుంచి అయితే వీడియో చేయట్లేదు. సో ఇక్కడ చూసినట్టయితే ఎన్నికల నేపథ్యంలో కొనసాగని బోధన, పోలింగ్ విధుల్లో నిమగ్నమైనటువంటి అధికారులు ఇంకా మొదలవని ప్రశ్నపత్రాల తయారీ, ఈసారి 10th ఇంటర్ పరీక్షల్లో స్వల్ప మార్పులకు అవకాశం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ ఎగ్జామ్స్ ఉన్నటువంటి టైంలో మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా పెట్టేటువంటి అవకాశం అయితే ఉండదు. సో వీటి యొక్క ప్రభావం మనం కాంపిటేటివ్ పరీక్షలపైన కూడా పడేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే ఈసారి 10th అదేవిధంగా ఇంటర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్లో కొంత మార్పు వచ్చేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈసారి 10th ఇంటర్ పరీక్షల నిర్వహణలో మార్పులు ఉండే అవకాశం కనిపిస్తుంది. సో పరీక్షల నిర్వహణపై అధికారులు ఇప్పటికే పలు దఫాలుగా సమీక్షించారు. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం అయితే మనకు 2024 మార్చిలో ఇంటర్, అదేవిధంగా ఏప్రిల్లో 10th పరీక్షలు అయితే జరుగుతాయి. అయితే అనేక కారణాల వల్ల ఈ 10th కావచ్చు, ఇంటర్కి సంబంధించినటువంటి సిలబస్ పూర్తి కాలేదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ ఎన్నికల నేపథ్యంలో యంత్రాంగం అంతా అక్కడ వర్క్ చేయడం వల్ల సిలబస్ కాలేదని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సిలబస్ కాకుండా 10th పరీక్షలు ఎలా అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ప్రశ్నపత్రాల యొక్క తయారీలోనూ కూడా ఆలస్యం ఉందంట. సేమ్ ఇంటర్లో కూడా ఇదే పరిస్థితి అయితే ఉంది. సో దీనివల్ల పరీక్షల తేదీపైన స్వల్ప మార్పులకు అవకాశం ఉండే ఛాన్స్ ఉందంటే ఇక్కడ మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఈ ఎగ్జామ్ డేట్స్ కూడా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ పైన కూడా ప్రభావం చూపేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది.
సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఈనాడు ప్రతిభలో కనుక చూసినట్లయితే పర్యావరణ అంశాలకు సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు మనకు థర్డ్ పార్ట్లో ఒక చాప్టర్ అయితే ఉంది. అదేవిధంగా సోషాలజీకి సంబంధించి కూడా మనకి ఈ టాపిక్ అనేది దానిలో వస్తుంది కనుక ప్రతి ఒక్కరు దీన్ని డౌన్లోడ్ చేసుకుని చదివేటువంటి ప్రయత్నం చేయండి. సో దాంతోపాటు ఇక్కడ కొన్ని కరెంట్ అఫైర్కి సంబంధించిన ప్రశ్నలు కూడా ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి బిట్ బ్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది. సో వీటిని కూడా మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో 2 days నుంచి వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అన్ని కలిపి మీకు అయితే ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అనేది కలిపి అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే మౌంట్ ఆబూ సమీపాన 4921 అడుగుల ఎత్తులో తొలిసారిగా పోలింగ్ బూత్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో రాజస్థాన్లోని సిరోహి జిల్లాలో గల మౌంట్ అబూ సమీపాన పిండ్వాడ నియోజకవర్గ పరిధిలో షేర్గావ్ గ్రామ ఓటర్లు ఈ నెల 25న తొలిసారిగా స్థానిక బూత్లో ఓటు వేయనున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో మారుమూల ప్రాంతాల్లోనూ బూతులు ఏర్పాటు చేసి పోలింగ్ శాతాన్ని పెంచాలన్నటువంటి ఈసీ సంకల్పం మేరకు రాష్ట్రంలో పలుచోట్ల మొదటిసారిగా ఇటువంటి బూతులను ఏర్పాటు చేసినట్లు ముఖ్య ఎన్నికల అధికారి ప్రవీణ్ గుప్తా వెల్లడించారని ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఎంత 4921 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ గ్రామానికి పోలింగ్ సిబ్బంది చేరుకోవాలంటే దాదాపుగా అటవీ సిబ్బంది యొక్క సహాయంతో 18 కిలోమీటర్ల మేర నడవాల్సి అయితే ఉంటుందంట. సో ఇక్కడ మొట్టమొదటిసారి అయితే పోలింగ్ బూత్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. గుర్తుంచుకోండి, ఇక్కడ ఇది రాజస్థాన్లో ఉన్నటువంటి ప్లేస్. ఆ ప్లేస్ గుర్తుంచుకోండి అండ్ స్టేట్ నేమ్ కూడా. అక్కడ మనకి ఎన్నికలు జరుగుతున్నాయి కనుక రాజస్థాన్లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల సంఖ్య ఎంత అనేది కింద కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే గ్రామీ అవార్డుకు నామినేట్ అయినటువంటి ప్రధాని పాట అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు తృణధాన్యాల ప్రయోజనాల గురించి ప్రచారం చేయడానికి ప్రధాని మోడీ సహకారంతో అమెరికన్ గాయకురాలైనటువంటి పాల్గుని షా సో రూపొందించినటువంటి పాటకు అరుదైనటువంటి గంటను సొంతం చేసుకుందంటే ఇక్కడ చూడవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి. ఆ పేరు గుర్తుంచుకోండి, ఆ పాట నేమ్ కూడా గుర్తుంచుకోండి. సో ఇక మనం చూసినట్లయితే గ్రామీ అవార్డుల్లో ప్రపంచంలోనే ఉత్తమ సంగీత ప్రదర్శన విభాగానికి ఈ పాట నామినేట్ అయినట్లు నిర్వాహకులు వెల్లడించారు. సో ఇక్కడ చూసినట్టు మనకు అబండెన్స్ ఇన్ విల్లెట్స్. సో ఈ పేరు గుర్తుంచుకోండి, ఓకేనా. ఇది అడగడానికి ఛాన్స్ ఉంటుంది, ఎవరు పాడారు దేనికి సంబంధించి అని చెప్పేసి కూడా అంటాడు. అనేటువంటి ఈ పాటకు ముంబైలో జన్మించినటువంటి పాల్గుని షా రాసి ఆలపించారు. సో ఆ గాయకుడైనటువంటి ఆ భర్త గౌరవ్ షా సైతం ఈ పాటలో భాగం పంచుకున్నట్టు ఇక్కడ చూడవచ్చు. ఆయన కూడా ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు. సో ఈ ఏడాది జూన్లో అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరం వేడుకల్లో ఈ పాట విడుదల చేసినటువంటి సంగతి తెలిసింది అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకు అంతర్జాతీయ తృణధాన్యాల దినోత్సవంగా మనకు యుఎన్ఓ అయితే ప్రకటించడం జరిగింది 2023. సో ఆ నేపథ్యంలో ఈ పాటను అయితే రిలీజ్ చేశారు. ఇది మనకు ఇప్పుడు గ్రామీ అవార్డుకి అయితే నామినేట్ కావడం జరిగింది. సో ఆమె పేరు గుర్తుంచుకోండి అండ్ ఆ సాంగ్ నేమ్ కూడా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఐసీసీ ఆల్ ఆఫ్ ఫేమ్లో సేవాగ్ ఎడుల్జీ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి. అండ్ ఇక్కడ మనకు దీనికి సంబంధించి ప్రీవియస్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడిగాడు. సో ఇండియా విమెన్ క్రికెటర్ టీమ్ మాజీ కెప్టెన్ అయినటువంటి డయానా ఎడుల్జీ అరుదైనటువంటి రికార్డును అయితే సృష్టించింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్నటువంటి ఇండియా తొలి మహిళా క్రికెటర్గా అయితే నిలవడం జరిగిందనమాట. సో ఎడుల్జీతో పాటు మనకు వరల్డ్ కప్ విన్నింగ్ ప్లేయర్లో అంటే విన్నింగ్ టీంలో ఉన్నటువంటి వీరేంద్ర సెహ్వాగ్ అదేవిధంగా అరవింద్ డిసిల్వా శ్రీలంకకు సంబంధించిన ప్లేయర్. సో ఇతను కూడా ఈ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చేర్చడం జరిగింది. సో తమ కెరీర్లో సాధించినటువంటి అద్భుత ఘనతకు గాను ఈ ముగ్గురికి గౌరవం లభించినట్టు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ముగ్గురు పేరు గుర్తుంచుకోండి. ఇద్దరు వచ్చేసి ఇండియాకి సంబంధించిన వాళ్ళు, దానిలో ఒకరు వచ్చేసి ఇండియా నుంచి వెళ్ళి మహిళా క్రికెటర్ తొలిసారి అనమాట. సో ఈ దీనిలో చేరినటువంటి మొట్టమొదటి ఇండియా తొలి మహిళా క్రికెటర్గా కూడా ఈమె నిలవడం జరిగింది. దాంతోపాటుగా సెహ్వాగ్ అండ్ నెక్స్ట్ విషయంలో ఇక్కడ శ్రీలంకకు సంబంధించినటువంటి అరవింద్ డిసిల్వా వీళ్ళ ముగ్గురికి ఈ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు అయితే దక్కడం జరిగింది. ఈ ముగ్గురు పేర్లు గుర్తుంచుకోండి. క్రింది వారిలో ఎవరు లేరని చెప్పేసి ఈ రకంగా క్వశ్చన్ అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు పొగలేని ఈ క్రాకర్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. పర్యావరణ రహిత పటాసును అభివృద్ధి చేసినటువంటి ఐఐటిహెచ్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో మన హైదరాబాద్ సంబంధించినటువంటి సంస్థ. సో ఇక్కడ చూసినట్లయితే మనకు పర్యావరణంపై ప్రభావం మాత్రం పడకుండా సో మన కాలుష్యం వెలువడకుండా బాణసంచాను తయారు చేయాలనేటువంటి దాంతో మనకు మన హైదరాబాద్ సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ ఐఐటిహెచ్ పరిశోధకులు ఒక కొత్త క్రాకర్స్ని అయితే తీసుకురావడం జరిగింది. సో కాలుష్యం వెజ్జల్లకుండా బాణసంచా కాల్చిన అనుభవాన్ని కలిగించేటువంటి ఎలక్ట్రానిక్ క్రాకర్ ప్రోటోటైప్ను రూపొందించారంట. సో అసోసియేటెడ్ ప్రొఫెసర్ డాక్టర్ ఆఫ్తాబ్ హుస్సేన్ సారథ్యంలో పిహెచ్డి విద్యార్థి అయినటువంటి అద్వైత సక్సేనా పర్యావరణ రహిత
ఈ క్రాకర్ను అభివృద్ధి చేశారంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇది ఏ సంస్థ ఆధ్వర్యంలో జరిగిందని చెప్పేసి అంటాడు ఇక్కడ ఐఐటిహెచ్ అని చెప్పేసి ఇక్కడ మనకు హైదరాబాద్ సంబంధించిన సంస్థానికి ఇది గుర్తుంచుకోండి. దాంతోపాటుగా ఎవరు అతని పేరు అండ్ ఎవరి సారథ్యంలో ఇక్కడ అఫ్తాబ్ హుస్సేన్ అనేటువంటి సారథ్యంలో ఎవరు చేశారంటే అద్వైత సక్సేనా అనేటువంటి పర్సన్ దీన్ని తీసుకురావడం జరిగిందనమాట. ఇది గుర్తుంచుకొని మన హైదరాబాద్ సంబంధించినటువంటి సంస్థలు ఏది వార్తల్లో ఉన్నారో వాటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టయితే 6 బంతుల్లో 6 వికెట్లు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఆస్ట్రేలియా క్లబ్ క్రికెటర్ గారెత్ మోర్గాన్ సంచలనం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసినట్టు మనకు హ్యాట్రిక్ వికెట్లు తీయడమే చాలా అరుదు. సో అలాంటిది ఒకే ఓవర్లో వరుసగా 6 వికెట్లు పడగొడితే సంచలనమే అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆస్ట్రేలియా క్లబ్ క్రికెటర్ అయినటువంటి గారెత్ మోర్గాన్ ఆ సంచలనమే సృష్టించినట్టు ఇక్కడ మనం చూడవచ్చు. సో గుర్తుంచుకోండి 6 బాళ్లకు 6 వికెట్లు తీసి రికార్డ్ అయితే సృష్టించడం జరిగింది. సో ఇది ఆస్ట్రేలియా క్లబ్ క్రికెటర్కి సంబంధించినటువంటి న్యూస్. ఇది కూడా గుర్తుంచుకోండి, నేమ్ గుర్తుంచుకోండి. మనం క్వశ్చన్ కొంచెం డిఫికల్ట్గా అడగాలనుకున్నప్పుడు సో ఇటువంటి కూడా మనకు స్పోర్ట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగవచ్చు. నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్టు మనకు ఎస్సీ వర్గీకరణకు త్వరలో కమిటీ అంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో ప్రజెంట్ ఇది మనకు వార్తల్లో ఉన్నటువంటి అంశం. గత 2-3 డేస్ నుంచి మనం ఎక్కువగా దీనికి సంబంధించిన అంశాలు అయితే చూస్తున్నాం. సో రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగవచ్చు. అసలు ఎస్సీ వర్గీకరణ సమస్య ఏంటి అంటే ఇక్కడ మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఒకసారి దీని గురించి ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్సీలో వెనుకబడినటువంటి కులాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు మనకు రామచంద్ర కమిషన్ నివేదిక మేరకు మనకు 1996లో అప్పటి ప్రభుత్వం జీవోను అయితే జారీ చేసింది. అయితే దీనిపైన ఏదైతే మనకు మాల మహానాడు హైకోర్టును ఆశ్రయించగా సో జీవో ఇది రాజ్యాంగ విరుద్ధం అంటూ అప్పుడైతే కొట్టివేయడం జరిగిందనమాట. సో తర్వాత మనకు 2000 ఇయర్లో ఆర్డినెన్స్ రూపంలో ఈ ఎస్సీ వర్గీకరణకు చట్ట రూపం తెచ్చారు. దాన్ని సవాల్ చేస్తూ ఈ మాల మహానాడు సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించింది. సో ఎస్సీ వర్గీకరణ చేపట్టేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటూ ఆ ఆర్డినెన్స్ను సుప్రీంకోర్టు అదే ఏడాది కొట్టివేయడం జరిగిందనమాట. ఇవన్నీ గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ ఈ కమిషన్లకు సంబంధించి. నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో 2005లో కేంద్ర ప్రభుత్వం ఈ అంశంలో ఈ ఉషా మెహ్రా కమిషన్ అయితే నియమించింది. ఈ కమిషన్ మనకు 2008లో దానికి సంబంధించిన నివేదికను అయితే కేంద్రానికి ఇచ్చింది. అయితే దీని ప్రకారం వాళ్ళు ఏం చెప్పారంటే సో రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 341ను సవరించి వర్గీకరణ చేయవచ్చని చెప్పేసి సూచించడం జరిగిందనమాట. కానీ ఆ నివేదిక ఇప్పటివరకు అయితే అమలు నోచుకోలేదు. అయితే మళ్ళీ ఇప్పుడు 2000 సంవత్సరంలో కనుక చూసినట్లయితే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఒకరు పదోన్నతుల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేసి న్యాయం చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించారు. సో 5 న్యాయమూర్తుల యొక్క ధర్మాసనం దీనిపై విచారణ జరిపిన తర్వాత సో పరిష్కారం కోసం 7 సభ్యులతో కూడినటువంటి విస్తృత ధర్మాసనానికి సిఫార్సు అయితే చేసింది. ప్రస్తుతం ఇది మనకు సుప్రీంకోర్టులో అయితే ఉంది. ఇంకా దాని మీద ఎటువంటి అప్డేట్ అయితే లేదన్నమాట. సో తాజాగా ఇదే టైంలో మనకు మోడీ గారు ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇవ్వడంతో పాటు సో దాన్ని మేము చేస్తామని చెప్పేసి రీసెంట్గా జరిగినటువంటి ఇది మనకు మన హైదరాబాద్లో జరిగినటువంటి మాదిగ ఉపకుల విశ్వరూప మహాసభలో ప్రధాని మోడీ అయితే ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట. సో ఇది మనకు వార్తల్లో ఉంది కనుక సో దీనికి సంబంధించిన ఈ అంశాలను ఒకసారి మీరు గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఈ ఆర్టికల్ గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ ఉషా మెహ్రా అనేటువంటి కమిషన్ కూడా ఇది ఏ సంవత్సరంలో చేశారు, దేనికి సంబంధించి అని చెప్పేసి అడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. వీటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ రోజే మనకు లాస్ట్ డేట్ అయితే ఉంది. మీరు ఏదైనా కోర్సెస్ తీసుకోవాలనుకుంటే దీపావళికి సంబంధించిన ఆఫర్ అనేది ఈ రోజు ఈవినింగ్ వరకు అయితే ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్స్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.